Hi aspirants, welcome to the continuous series of RRB PYQs problems based on simple interest. So ఈ రోజు ఈ వీడియోలో మనం రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేద్దాం. ఆల్రెడీ మనం సింపుల్ ఇంట్రెస్ట్ మీద 4 వీడియోస్ ని అప్లోడ్ చేసాం. ఇది 5th వీడియో. సో ఫస్ట్ ప్రాబ్లం, if simple interest is paid per annum on an amount invested for 5 years and the amount payable on maturity after the expiry of 5 years is 2340. However, if the amount had been invested for only 2 years, the amount payable on maturity would have been 2016. What was the original amount invested? సో ఫస్ట్ మీకు క్వశ్చన్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్త వినండి. సో సింపుల్ ఇంట్రెస్ట్ అనేది మనకి 5 ఇయర్స్. ఇక్కడ చూడండి 2 అమౌంట్స్ ఇచ్చారు మీకు. సో ఇక్కడ ఒక అమౌంట్ ఇచ్చాడు, నెక్స్ట్ ఇక్కడ అమౌంట్ పేయబుల్ అన్నాడు. సో ఇక్కడ అమౌంట్ ఏమో మనకి ప్రిన్సిపల్ అమౌంట్. సో ప్రిన్సిపల్ అమౌంట్ని మనం 5 ఇయర్స్ పాటు ఇన్వెస్ట్ చేస్తే 5 ఇయర్స్ తర్వాత ఆ మెచ్యూరిటీ పీరియడ్ అయిపోయిన తర్వాత మనకి తిరిగి అమౌంట్ ఎంత వస్తుందని చెప్పాడంటే 2340. సో ఇక్కడ అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. మనకి 5 ఇయర్స్ తర్వాత మెచ్యూరిటీ పీరియడ్ దాటిన తర్వాత మనకి 2340 అనేది మనకి టోటల్ అమౌంట్ వస్తుంది. సో ఇప్పుడు అలా కాదని చెప్పేసి మనం ప్రిన్సిపల్ని అమౌంట్ అంటే ఇక్కడ మళ్ళీ ప్రిన్సిపల్, ఈ అమౌంట్ని మనం ఓన్లీ 2 ఇయర్స్ మాత్రమే మనం ఇన్వెస్ట్ చేసామంటే మనకి టోటల్ అమౌంట్ ఎంత వస్తుందంటే 2016 వస్తుంది. సో వాట్ వాజ్ ద ఒరిజినల్ అమౌంట్ ఇన్వెస్టెడ్? సో మనకి ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్లో ఉన్న ఒకే ఒక ఫార్ములా, ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమం మనం యూజ్ చేసేది PTR/100. సో ఇంట్రెస్ట్ని మనం ఎలా రాసుకోవచ్చు? అమౌంట్ మైనస్ పి. సో అమౌంట్ మైనస్ పి చేస్తే మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ మనకి అమౌంట్ అంటే 2340. సో మైనస్ పి. సో ఇదే ఫార్ములాలో మనం రాస్తున్నాం. ఈజ్ ఈక్వల్ టు PTR/100. సో మనకి ప్రిన్సిపల్ ఎంతో తెలియదు, దాన్నే ఫైండ్ చేయాలి. టైం పీరియడ్ వచ్చేసి ఫస్ట్ది 5 ఇయర్స్, నెక్స్ట్ R% మనకి ఇవ్వలేదు, R/100. సో నెక్స్ట్ వన్, మనం 2 ఇయర్సే ఇన్వెస్ట్ చేస్తే మనకి వచ్చే అమౌంట్ ఎంత అంటే 2016. ఇది అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ టైం పీరియడ్ వచ్చేసి 2 ఇయర్స్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి ఇవ్వలేదు, R/100. సో ఈ రెండింటిని కనుక మనం 2 ఈక్వేషన్స్ అనుకుంటే, సో 1/2 ఈక్వేషన్ కనుక చేస్తే మనకి 100 విల్ గెట్ క్యాన్సిల్, RP ఇవి రెండు కూడా క్యాన్సిల్ అవుతాయి, రిమైనింగ్ 5/2 మిగులుతుంది. సో 5/2 మిగులుతుంది కాబట్టి డైరెక్ట్గా క్రాస్ మల్టిప్లై చేయండి, ఓకేనా? మళ్ళీ అగైన్ స్టెప్ రాస్తే మనకి టైం అంతా వేస్ట్ అవుతుంది. సో కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 4680 మైనస్ 2P ఈజ్ ఈక్వల్ టు 2016 ఇంటూ 5. సో 2000 ఇంటూ 5 10,000, 16 ఇంటూ 5 80. సో 10,080. సో 10,080 మైనస్ 5P. సో 5P ఇటు సైడ్ వస్తే మనకి 3P, మైనస్ క్యాన్సిల్ అవుతాయండి. సో 80లో మనకి 80 పోతే ఇక్కడ 4,600 ఉంటుంది. సో 10,000లో 4,600 పోతే మనకి 5,400. సో ప్రిన్సిపల్ P ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 318s are 54. ప్రిన్సిపల్ P ఈజ్ ఈక్వల్ టు 1800. ఆప్షన్ B ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ సమ్ ఆఫ్ మనీ ఇన్వెస్టెడ్ ఫర్ 4 years at 5% సింపుల్ ఇంట్రెస్ట్ బికమ్స్ 150. సో సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 150 అంటే P ప్లస్ I. సో ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్, ఇది మనకి అమౌంట్ ఇచ్చాడు ఆన్ మెచ్యూరిటీ. ఫైండ్ ద అమౌంట్ ఇన్వెస్టెడ్. సో ఇక్కడ అమౌంట్ ఇన్వెస్టెడ్ అంటే మనల్ని ప్రిన్సిపల్ ఫైండ్ చేయమన్నాడు. సో 1 ఇయర్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 5%, మనకి 4 ఇయర్స్కి 4 5s are 20%. సో 20% అనేది ఇంట్రెస్ట్. సో అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. సో 100 ప్లస్ 20, 120% వచ్చేసి మనకి 150. అయితే ప్రిన్సిపల్ అమౌంట్ మనల్ని ఫైండ్ చేయమన్నాడు, 100% వచ్చేసి 26s are 120, 25s are 100, పర్సెంటేజ్ క్యాన్సిల్ అవుతుంది. సో 6 2s are 12, రిమైనింగ్ 3, 6 5s are 30. సో 25 ఇంటూ 5 125. ఆప్షన్ B ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, Rahim invested a certain sum at 5% simple interest for 3 years. His friend Harilal invested the same sum. సో సేమ్ సమ్, ఇది మనకి కీ పాయింట్. సేమ్ సమ్ ఫర్ 2 years at 7% సింపుల్ ఇంట్రెస్ట్. సో రహీమ్ గాట్ 30% మోర్ ఇంట్రెస్ట్ దాన్ హరిలాల్. వాట్ వాజ్ ద అమౌంట్ ఇన్వెస్టెడ్ బై దెమ్? సో ఫస్ట్ ప్రాబ్లం ఒకసారి క్లియర్గా చూడండి. రహీము కొంత ప్రిన్సిపల్ ఇన్వెస్ట్ చేశాడు. సో ఇక్కడ మనకి పీని మెన్షన్ చేయలేదు, కానీ 3 years పాటు ఇన్వెస్ట్ చేశాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 5%. సో R/T అంటే ఇతనికి ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్? సో 15% ఇంట్రెస్ట్ వస్తుంది, అంటే టోటల్ 3 years తర్వాత. నెక్స్ట్ హరిలాల్ సేమ్, అతని ఫ్రెండ్ ఎంత సమ్ అయితే ఇన్వెస్ట్ చేశాడో హరిలాల్ కూడా అంతే సమ్ని ఇన్వెస్ట్ చేశాడు. సో
సో సేమ్ సమ్ ఫర్ 2 years, ఇక్కడ టైం పీరియడ్ అనేది చేంజ్ అయింది. 2 years at the rate of 7% per annum సింపుల్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ మనకి 1 yearకి 7% అంటే 2 yearsకి 7 2s are 14%. సో 2 years తర్వాత ఇతనికి వచ్చే ఇంట్రెస్ట్ 14%, 3 years తర్వాత ఇతనికి వచ్చే ఇంట్రెస్ట్ 15%. సో ఫైనల్గా లాస్ట్ పాయింట్, రహీమ్ గాట్ 30 rupees మోర్ ఇంట్రెస్ట్. సో ఇతను రహీమ్, ఇతను హరిలాల్. సో రహీమ్ గాట్ 30 rupees మోర్ ఇంట్రెస్ట్ దాన్ హరిలాల్. సో హరిలాల్ కంటే రహీమ్కి 30 rupees ఎక్స్ట్రా వచ్చినాయి. ఆ 30 rupees ఎక్స్ట్రా ఎందుకు వచ్చినాయి అంటే ఇతనికి ఇంట్రెస్ట్ ఏమో 15% వస్తుంది, ఇతనికి 14% వస్తుంది. సో వీళ్ళిద్దరి యొక్క డిఫరెన్స్ వచ్చేసి 1%. ఆ 1% 30 rupees ఎక్స్ట్రా వస్తున్నవి రహీమ్కి. సో 1% 30 అయితే వాట్ వాజ్ ద అమౌంట్ ఇన్వెస్టెడ్ బై దెమ్? సో వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఏంటంటే మనకి ప్రిన్సిపల్ 100 అనుకుందాం. సో 1% వచ్చేసి 30 అయితే 100% వచ్చేసి మనకి 3000. Option B is the right answer. Next problem. A invest 2 equal amounts in 2 banks giving rates of simple interest at 10% per annum, 12% per annum respectively. At the end of the year, the interest earned 1650. The amount invested in each bank is. So ఒకసారి ప్రాబ్లం చూడండి. ఏ ఇన్వెస్ట్, సో ఏ అనే ఒక వ్యక్తి 2 ఈక్వల్ అమౌంట్స్. సో ఇక్కడ మనకి కీ పాయింట్ ఏంటంటే 2 ఈక్వల్ అమౌంట్స్. సో ఏ అనే వ్యక్తి 2 ఈక్వల్ అమౌంట్స్, అంటే ఇక్కడ 100 rupees ఇన్వెస్ట్ చేస్తే ఇక్కడ కూడా 100 rupees ఇన్వెస్ట్ చేస్తాడు. 2 ఈక్వల్ అమౌంట్స్ ఇన్ 2 banks. సో 2 banksలో ఈక్వల్ అమౌంట్ని ఇన్వెస్ట్ చేశాడు. ఒక్కో బ్యాంకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూడండి. సో ఒక బ్యాంక్ ఏమో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఆఫర్ చేస్తుందంటే 10%, రెండో బ్యాంక్ వచ్చేసి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12% ఇస్తామని చెప్పింది రెస్పెక్టివ్లీ. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ద ఇంట్రెస్ట్ ఎర్న్డ్ 1650. సో ఎండ్ ఆఫ్ ద ఇయర్ అతనికి టోటల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందంటే 2 banks నుంచి 1650 వచ్చింది. సో ద అమౌంట్ ఇన్వెస్టెడ్ ఇన్ ఈచ్ బ్యాంక్. సో ఈచ్ బ్యాంక్లో ఎంత ఇన్వెస్ట్ చేశారని మనల్ని క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఫస్ట్ చూడండి, మనకి ప్రిన్సిపల్ తెలియనప్పుడు దాన్ని మనం 100 అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బ్యాంక్ ఏ, ఇది బ్యాంక్ బి. సో ఈ బ్యాంకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి మనకి 10%. ఈ బ్యాంక్ ఎంత ఆఫర్ చేసిందంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12%. సో ఇప్పుడు ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేద్దాం. 100లో 10% అంటే మనకి 10, ఇక్కడ 12. 10 + 12 వచ్చేసి మనకి టోటల్ ఇంట్రెస్ట్ ఇతనికి 1 year తర్వాత 22 parts వస్తుంది. సో 22 parts వచ్చేసి మనకి 1650. నెక్స్ట్ మనల్ని వీళ్ళు ఇన్వెస్ట్ చేసింది ఎంత అన్నాడు? సో 100 parts. సో 100 parts ఎంత? సో 22 7s are మనకి 154. సో 154 పోతే మనకి ఇక్కడ రిమైనింగ్ 11 ఉంటుంది. 22 5s are 110. సో 7500. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నిన్న ఒక స్టూడెంట్ మనల్ని ఇలా ఎట్లా క్యాన్సిల్ చేస్తున్నారు అడిగారు. సో ఇది బేసిక్ స్టెప్, ఒకసారి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో 22 parts వచ్చేసి 1650. సో అప్పుడు 100 parts ఎంత అంటే మనకి ఇక్కడ ఎక్స్ అనుకుంటాం దీన్ని. సో నార్మల్గా మన ట్రెడిషనల్ మెథడ్ ఎలా చేస్తాం? క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. సో 22 × x = 1650 × 100. సో 22 ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది? డివైడెడ్ బై అవుతుంది. సో అప్పుడు ఇక్కడ 22 చేస్తే చూడండి, ఇప్పుడు 22 తోటి మనం 1650ని క్యాన్సిల్ చేయొచ్చు, 22 తోటి మనం 100ని క్యాన్సిల్ చేయొచ్చు. సో ఈ స్టెప్ అంతా మనం మిస్ చేయడం కోసం, ఈ క్యాలిక్యులేషన్ అంతా తప్పించుకోవడం కోసం ఇలా డైరెక్ట్గా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇది సింపుల్ డౌట్ అయినా సరే, మీకు ఏదైనా సరే చిన్న డౌట్ వచ్చినా సరే దాన్ని కమెంట్ సెక్షన్లో చెప్పండి. ప్రతి ఒక్క దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకేనా? సో ఈ విధంగా సాల్వ్ చేస్తాం. సో అందుకని మనం ఇలా డైరెక్ట్గా క్యాన్సిల్ చేస్తాం. ఇన్ కేసు ఎవరైనా తెలియకుండా ఉంటే నెక్స్ట్ ప్రాబ్లం నుంచి మీరు ఖచ్చితంగా ఈ మోడల్లో సాల్వ్ చేయొచ్చు. సో ఇది ఓవరాల్గా ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ సమ్ ఆఫ్ మనీ లెంట్ ఎట్ సింపుల్ ఇంట్రెస్ట్ అమౌంట్స్ టు 720 ఆఫ్టర్ 2 years and to 1020 after further a period of 5 years. So what is the sum of money? ఒక కొంత ప్రిన్సిపల్ని లెంట్ అప్పుకి ఇచ్చారు, ఇస్తే అది ఇంట్రెస్ట్ కలిపి వాళ్ళు 2 years తర్వాత 720 తిరిగి మనకి ఇచ్చారు. సో అండ్ 1020 ఆఫ్టర్ ఫర్దర్ ఏ పీరియడ్ ఆఫ్ 5 years. సో 5 years ఆఫ్టర్ ఫర్దర్ పీరియడ్ ఆఫ్ 5 years తర్వాత ఏమైందంటే 1020 వచ్చింది. సో వాట్ ఈజ్ ద సమ్ ఆఫ్ మనీ? సో ఫస్ట్ మనకి ప్రిన్సిపల్ ఎంతో తెలియదు. సో కొంత ప్రిన్సిపల్ని మనం వేరే వాళ్ళకి అప్పిచ్చాం, అది వాళ్ళు అలాగే ఉంచుకొని మనకి 2 years తర్వాత కనుక ఇస్తే ఎంత వాళ్ళు తిరిగి మనకి 720 ఇచ్చారు. 2 years తర్వాత వస్తే కనుక 720 అవుతుంది. కానీ ఆఫ్టర్ ఫర్దర్ ఏ పీరియడ్ ఆఫ్ 5 years. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఫర్దర్ పీరియడ్ ఆఫ్ 5 years అంటే 2 + 5 7 years. సో 7 yearsకి ఎంత అమౌంట్ అయిందంటే 1020 అయింది. సో ఇప్పుడు చూడండి 5 yearsకి
720 కాస్త 1020 అయిందంటే ఎక్స్ట్రా యాడ్ అయిన మనీయే మనకి ఇంట్రెస్ట్. సో 5 ఇయర్స్లో ఎంత ఎక్స్ట్రా యాడ్ అయిందంటే 720కి మనం 300 యాడ్ చేస్తే 1020 అవుతుంది. సో 5 ఇయర్స్కి 300 అంటే మనకి 1 ఇయర్కి 60 రూపీస్ అవుతుంది. సో 2 ఇయర్స్కి ఇది మనకి ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్, సో అమౌంట్. సో ఈ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్లో నుంచి మనం ఇంట్రెస్ట్ కనుక తీసేస్తే మనకి ప్రిన్సిపల్ వస్తుంది. సో 1 ఇయర్కి ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 60 రూపీస్. సో 2 ఇయర్స్కి 120 అవుతుంది. సో 720లోంచి 120 పోతే మనకి ప్రిన్సిపల్ అనేది 600. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, ది సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ గివెన్ సమ్ ఆఫ్ మనీ ఫర్ 2 years would have been 240 rupees more had the rate of interest per annum been 3% higher. ఫైండ్ ద ఇనిషియల్ సమ్ ఇన్వెస్టెడ్. సో మనల్ని ఇక్కడ దీంట్లో ప్రిన్సిపల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 2 ఇయర్స్కి రావాల్సిన దానికంటే కూడా 240 రూపీస్ ఎక్స్ట్రా వచ్చింది. సో 240 రూపీస్ ఎక్స్ట్రా రావాలి అంటే హ్యాడ్ ద ఇంట్రెస్ట్ పర్ యానం బీన్ 3% హైయర్. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని కనుక 3% ఇంక్రీజ్ చేస్తే మనకు వచ్చే అమౌంట్ 2 ఇయర్స్కి 240 ఎక్స్ట్రా వస్తుంది. సో 2 ఇయర్స్కి 240 రూపీస్ ఎక్స్ట్రా వస్తుందంటే 1 ఇయర్కి 120 రూపీస్ వచ్చినట్టు. సో 3% వచ్చేసి మనకి 120. సో 3% వచ్చేసి 120 అయితే మనకి 100% వచ్చేసి 4000 అవుతుంది. సో డైరెక్ట్గా మనం ఆప్షన్ డి టిక్ చేయొచ్చు. సో దీన్ని ఒకసారి సాల్వ్ చేస్తాను చూడండి. 3% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక ఎక్స్ట్రా ఉంటే 2 ఇయర్స్కి మనకి 240 రూపీస్ ఎక్స్ట్రా వస్తాయి. సో 2 ఇయర్స్కి 240 రూపీస్ అంటే 1 ఇయర్కి ఎంత వస్తుంది మనకి? సింపుల్ ఇంట్రెస్ట్ ఈ సేమ్ కదా ఎవ్రీ ఇయర్. సో 1 ఇయర్కి 120 వస్తుంది. సో 1 ఇయర్కి 120 ఎందుకు ఎక్స్ట్రా వస్తుందంటే మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని 3% ఇంక్రీజ్ చేయడం వల్ల మనకి ఈ 120 ఎక్స్ట్రా వస్తుంది. సో 3% వచ్చేసి మనకి 120 అయితే ప్రిన్సిపల్ వచ్చేసి మనం 100% అనుకుందాం. సో పర్సెంటేజ్ క్యాన్సిల్ అవుతాయి. 340 ఆర్ 120, 100 into 40, 4000. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ సమ్ ఆఫ్ మనీ వాజ్ ఇన్వెస్టెడ్ ఎట్ ఏ ఫిక్స్డ్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 10 years. Had it been invested at 5% higher rate, the interest would have been 1200 rupees more. Find the amount. సేమ్ ప్రీవియస్ మోడల్ క్వశ్చనే మనకి ఆర్ఆర్బి జేఈలు అడిగాడు. సో ప్రీవియస్ ప్రాబ్లం మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ. సో మీరు రైల్వే ఎగ్జామ్స్ రాస్తుంటే సో ఎన్టీపీసీయా, జేఈనా, ఏఎల్పీనా, లేకపోతే ఆర్పిఎఫ్, ఎస్ఐ, కానిస్టేబుల్ ఇలా కాదు. సో బోర్డు ఒకటే కాబట్టి అది కండక్ట్ చేసే అన్ని ఎగ్జామ్స్ నుంచి పీవైక్యూస్ కనుక మీరు తీసుకుంటే ఆర్ఆర్బి మెయిన్గా ఏ ఏరియాస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది, ఏ ఏరియా నుంచి ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఏ టాపిక్ మీద నుంచి ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని మీరు ఒక ఇంటిగ్రేటెడ్గా కనుక ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీరు ఎక్కువ మార్కులు గెయిన్ చేయొచ్చు. సో చూసారు కదా, ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశారు. సేమ్ మోడల్ ఇక్కడేమో ఎన్టీపీసీలో ఇచ్చాడు, అక్కడ జేఈలో ఇచ్చాడు. ఓకేనా. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి, సేమ్ మోడల్ ప్రాబ్లం. సో 10 ఇయర్స్కి 1200 రూపీస్ ఎక్స్ట్రా వచ్చింది. ఎందుకు? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 5% ఇంక్రీజ్ చేశారు కాబట్టి. సో 10 ఇయర్స్కి 1200 అంటే మనకి 1 ఇయర్కి ఎంత వస్తుంది? 10 ఇయర్స్కి 1200, 1 ఇయర్కి మనకి 120 రూపీస్ ఎక్స్ట్రా వస్తాయి. సో ఈ 120 రూపీస్ ఎక్స్ట్రా ఎందుకు వస్తాయి అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం 5% ఇంక్రీజ్ చేసాం కాబట్టి ఈ 120 రూపీస్ ఎక్స్ట్రా వస్తాయి. సో 5% వచ్చేసి 120 అయితే మనకి 100% ఎంత? సో పర్సెంటేజ్ విల్ గెట్ క్యాన్సిల్. 5 into 20, 100. సో 120 into 20. So 12 2s are 24, 2400. Option D is the right answer. Next problem, simple interest on an amount 2 years is 400. Had R been 4% more than the simple interest would have been 400 more. What is the principal amount? So simple interest అనేది మనకి 2 yearsకి 400 వచ్చింది. అలా కాకుండా మనం R పర్సెంటేజ్ని, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని 4% కనుక ఇంక్రీజ్ చేస్తే సింపుల్ ఇంట్రెస్ట్ వుడ్ హ్యావ్ బీన్ 400 మోర్. సో 400 మోర్ ఎన్ని ఇయర్స్కి? ఇక్కడ మనకి టైం పీరియడ్ వచ్చేసి 2 ఇయర్స్కి. సో 2 ఇయర్స్కి 400 ఎక్స్ట్రా వస్తుంది. 2 ఇయర్స్కి 400 ఎక్స్ట్రా వస్తుందంటే మనకి 1 ఇయర్కి 200 ఎక్స్ట్రా వస్తుంది. సో 1 ఇయర్కి 200 ఎక్స్ట్రా ఎందుకు వస్తున్నాయంటే 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని మనం ఇంక్రీజ్ చేసాం కాబట్టి 200 ఎక్స్ట్రా వస్తుంది. సో 4% వచ్చేసి మనకి 200 అయితే అప్పుడు 100% ఎంత? సో పర్సెంటేజ్ విల్ గెట్ క్యాన్సిల్. 425s are 100. సో 200 into 25. 25 2s are 50. రిమైనింగ్ 2 zeros 5000. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది మనకి ప్రిన్సిపల్. నెక్స్ట్ వన్, ఏ సమ్ ఆఫ్ 26,000 ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 amounts in such a way that the simple interest on one part for 5 years at the rate of 10% is equal to the simple interest on the other part for 6 years at the rate of 9%. So find the amount invested for 5 years at the rate of 10%.
సో సేమ్ మోడల్ ప్రాబ్లం మనకు ఆల్రెడీ 2 times రిపీట్ అయింది. ప్రీవియస్ వీడియోలో ఈ ప్రాబ్లమ్స్ మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ మోడల్ని దాన్ని బేస్ చేసుకొని మీరు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం, an investment of 16,000 at 8% simple interest for 1 year and another investment at 18% simple interest for the same period. So key points underline చేసుకోండి. Same period together fetch a return profit of 10% on the total investment. Find the total amount invested. సో ప్రాబ్లం ఒకసారి చూడండి. మీరు 16,000 రూపీస్ని ఇన్వెస్ట్ చేశారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 8% సింపుల్ ఇంట్రెస్ట్, టైం పీరియడ్ వచ్చేసి 1 year. సెకండ్ పాయింట్, అండ్ అనదర్ ఇన్వెస్ట్మెంట్. సో ఇక్కడ అనదర్ ఇన్వెస్ట్మెంట్ మీకు ఇవ్వలేదు ఎంత అనేది, అది మీరు 18% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇన్వెస్ట్ చేశారు. టైం పీరియడ్ వచ్చేసి సేమ్ టైం పీరియడ్, అంటే సో ఇక్కడ ఎంత అయితే టైం పీరియడ్ ఉందో ఇది కూడా సేమ్ 1 yearకి ఇన్వెస్ట్ చేశారు. సో ఇప్పుడు ఈ రెండు అమౌంట్స్ని మీరు సేమ్ టైం పీరియడ్కి డిఫరెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇన్వెస్ట్ చేశారు. ఇన్వెస్ట్ చేస్తే మీకు రిటర్న్ రెండింటి మీద కలిపి ఓవరాల్గా మీరు ఎంత అయితే ప్రిన్సిపల్ ఇన్వెస్ట్ చేశారో దాంట్లో 10% మీకు ప్రాఫిట్గా వెనక్కి వచ్చింది. సో ఫైండ్ ద టోటల్ అమౌంట్ ఇన్వెస్టెడ్. మీరు ఎంత ఇన్వెస్ట్ చేశారో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ప్రాబ్లం చూడండి, గివెన్ డేటా రాద్దాం. ఫస్ట్ మీరు 16,000 రూపీస్ని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8% చొప్పున 1 yearకి మీరు ఇన్వెస్ట్ చేశారు. సో నెక్స్ట్ అమౌంట్ మనకి ఇవ్వాల. ఈ అమౌంట్ వచ్చేసి మీరు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 18% ఫర్ ద సేమ్ పీరియడ్ అన్నాడు. సో 1 yearకి ఇక్కడ కూడా 1 year సేమ్ పీరియడ్ మీరు ఇన్వెస్ట్ చేశారు. సో ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేస్తే ఇక్కడ మీకు రెండింటి నుంచి ఇంట్రెస్ట్ వస్తుంది. సో రెండింటి నుంచి వచ్చిన ఈ ఇంట్రెస్ట్ ఉంది చూసారా, ఈ ఇంట్రెస్ట్ అనేది మీరు టోటల్గా ఇన్వెస్ట్ చేసిన సమ్ ఎంత అయితే ఉందో అందులో 10% అన్నాడు. సో ఈ ప్రాబ్లమ్ని మనం ఆప్షన్ త్రూ ప్రాసెస్ ద్వారా చెక్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఇన్వెస్ట్ చేసిన టోటల్ అమౌంట్ 22,000 అనుకుంటే, ఆల్రెడీ ఇక్కడ 16,000 ఇన్వెస్ట్ చేసాం కదా, సో రిమైనింగ్ ఇక్కడ 6,000. సో 6,000 ఇన్వెస్ట్ చేస్తే మనకి టోటల్ 22,000 అవుతుంది. సో ఇక్కడ మనకి 1% అంటే 160, 1% అంటే మనకి 160, టోటల్ 8% అంటే సో 16 8s are మనకి 1280. సో నెక్స్ట్ ఇక్కడ 6,000, 1% అంటే మనకి 60. సో 18 6s are 10, రిమైనింగ్ 80, 108, 18 6s are 108, రిమైనింగ్ 0. సో 1280 1080. సో దీన్ని మనం యాడ్ చేస్తే 0 16 3 2360. సో టోటల్ మీరు ఇన్వెస్ట్ చేసింది 22,000. 22,000లో మనకి 10% అంటే 2,200, కానీ ఇక్కడ 2,360 వచ్చింది. సో ఆప్షన్ ఏ కాదు. సో నెక్స్ట్ ఆప్షన్ బిని సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. ఆప్షన్ బి 20,000, మనం టోటల్ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ప్రిన్సిపల్ వచ్చేసి 20,000 అనుకుంటే, సో ఫస్ట్ ఇక్కడ ఆల్రెడీ మనం 16,000 ఇన్వెస్ట్ చేసాం. సో నెక్స్ట్ ఇక్కడ ఎంత ఇన్వెస్ట్ చేస్తామంటే 4,000 ఇన్వెస్ట్ చేసాం. సో ఇప్పుడు మనకి 8% ఇక్కడ సేమ్ ఇంట్రెస్ట్ వస్తుంది మనకి. సో ఇంట్రెస్ట్ ఎంత, 1280. సో నెక్స్ట్ ఇక్కడ మనకి 4,000లో 18%. సో 1% అంటే మనకి 40, 18% అంటే 18 4s are 72, రిమైండర్ 0 720. సో దీన్ని మనం యాడ్ చేస్తే 0 10 2000. సో టోటల్ అమౌంట్ మనం ఎంత ఇన్వెస్ట్ చేసాం, 20,000. మనకు వచ్చే ప్రాఫిట్ ఎంత ఉంటుందని చెప్పాడు, టోటల్ మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్లో 10% ప్రాఫిట్ అన్నాడు. సో 20,000లో 10% అంటే 2,000 కదా, సో మనకి 2,000. సో ఈ ఆప్షన్ మనకి కండిషన్ సాటిస్ఫై చేసింది. టోటల్ మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఏంటంటే 2,000. సో ఇవి ఓవరాల్గా ఈ వీడియోలో ప్రాబ్లమ్స్. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ని మనం నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ.